నోటికి ఏది వస్తుంది, ఎందుకంటే డబ్బులు కావాలి, బతకాలి కదా. యుద్ధం అనే సెంటిమెంట్ని క్యాష్ చేసుకొని హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్తారు. జనాల భయభ్రాంతులు ఇప్పుడు యుద్ధం రాదంటే ఎవరైనా చూస్తారా? యుద్ధం వస్తుందనే అందరూ చూస్తాం, ఏమైపోతుందని ఆ టెన్స్ అది క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, పాకిస్తాను మనం యుద్ధం చేయక్కర్లేదు. మన ఇండియా ₹1 వచ్చేసి పాకిస్తాన్ ₹4. మనం ఎదుగుతున్నాం. జీడిపిలో 6-7% ఉంది ఏమో. నెక్స్ట్ ఇయర్ ₹1 వచ్చేసి పాకిస్తాన్ ₹6 అయిపోతుంది. 2030కి వచ్చేసరికి ₹1 వచ్చేసి పాకిస్తాన్ ₹15. ఇంకా అంత పేద దేశాన్ని మనం కొట్టేది ఏంటి? అదే అయినా అన్ని విధాల నష్టాల్లో ఉందబ్బా అది. పాకిస్తాన్ అప్పుడు పాకిస్తాన్ శత్రు దేశం ఏదైనా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ కన్నా స్ట్రాంగ్గా ఉంది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ సమబుజ్జి ఎవరైనా ఉన్నారంటే అది ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళిద్దరూ కొట్టుకు చేస్తున్నారు, ఇద్దరు ముస్లిమ్స్ అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుని చేస్తున్నారు. సామేండి అలాగే ఆయన మనం కూడా చంపక్కర్లేదు తప్ప. బలూచిస్తాన్కి మనం ఇండైరెక్ట్గా ఆ బలూచిస్తాన్ చాలు కొట్టుకుని చంపడానికి. పాకిస్తాన్కి అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇటు నుంచి బలూచిస్తాన్ అని చెప్పి కొడుక్కి చంపేస్తున్నాడు. అది వదిలేసి మన అంత పెద్ద దేశం, ఆర్థికంగా ఇంత ఎదుగుతున్న దేశం, ఎవరైనా బుద్ధి ఉన్నోడు ఎవరైనా యుద్ధం చేస్తారా? ఇప్పుడు చెప్పండి, మీరు యుద్ధం జరుగుతుందా? అది జరగదు కదా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు యుద్ధం అనేది ఎక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ నాశనం, అక్కడ ఆయుధాలు ఉన్నాయి అది ఇది అని చెప్పి అమెరికా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింది. ఏమైంది? పేకలేకపోయింది. మొత్తం తట్టా బొట్ట సర్దుకొని ఆయుధాలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఏమీ చేయలేని బాధలు, కక్కలేక మింగలేక డబ్బులన్నీ కోల్పోయింది. సో అంతే, యుద్ధం వల్ల లాభమే ఉండదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాలు, ఇప్పుడు హమాస్ పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అలా పెరుగుతూనే ఉంటాయి. ఇంకేది మనం స్టార్ట్ చేస్తే భారతదేశానికే సపోర్ట్ ఎక్కువ ఉంది. అమెరికాకి ఏంటంటే ఆయుధాలు అమ్ముకుందామని అమెరికా సపోర్ట్, రష్యా సపోర్టు, ఫ్రాన్స్ సపోర్ట్, ఇజ్రాయెల్ సపోర్ట్, ఇంకా మిత్ర దేశాలు ఎన్నో సపోర్ట్ చేస్తాయి. ఇంకా పాకిస్తాన్కి చేస్తే గీస్తే చైనా కొంచెం, ఇంకా అన్నయ్య ఆ టర్కీ ఆడికి తెలిసి ఈ దరిద్రుడు మమ్మల్ని వదిలి. ఇప్పుడు ఆ చైనా టర్కీ మంచి బంధంతో ఉంది. దానికి గల కారణం ముస్లిం దేశాలు, కొంచెం సంబంధాలు. ఇంకా చైనాకి ఏంటంటే వ్యాపార పరంగా ఇండియాని దెబ్బతీయడానికి. అది ఏదైనా జియో పాలిటిక్స్ అలాగే ఉంటాయి అబ్బా. శత్రువుడికి మిత్రుడు అన్నట్లు వ్యాపారం. ఎండ్ ఆఫ్ ద డే ఆయుధాలు అమ్ముకోవాలి, గన్నులు బాంబులు అమ్ముకోవడానికి.